తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమో నారాయణాయ నమః. గురుగారు, జూన్ 21వ తారీఖు భానుసప్తమి, అంటే సూర్యుడి అనుగ్రహం పొందాలంటే మనం ఆ రోజు ఏం చేసుకోవాలి, అసలు భానుసప్తమి విశిష్టత ఏంటి వివరిస్తారా? ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో. సూర్యగ్రహము అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపంగా మనందరం భావిస్తాం. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులకి ఆయనే పితృ సమానుడు, అవునా కదా. పితృదేవతలకు కూడా ఆయనే దేవత. కాబట్టి వృక్షాలకి కానీ మనలాంటి వాళ్ళకి కానివ్వండి, జీవరాశులకు కానివ్వండి, అంటే భూమి పైన, భూమి లోపల, నీటి పైన, నీటి లోపల, వాయువులో సంచరించే మనకు కనపడినటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులకి, ఆకాశానికి, భూమికి, అంటే పంచభూతాలకి దేవత ఎవరయ్యా అంటే సాక్షాత్తు కనిపించే దేవుడు ఎవరయ్యా అంటే మనకి సూర్యనారాయణమూర్తి. మనకి ఉన్నటువంటి 9 గ్రహాలు ఐడియా ఉంది కదా. 9 గ్రహాలు ఇందా ఫస్ట్లో నేను చదివిన మంత్రం అదే. 9 గ్రహాలకి కూడా ఆధారభూతుడు. అంటే ఆ గ్రహాలన్నీ చివరికి మన భూమితో పాటుగా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు ఇట్లా తిరుగుతాయి, కొన్ని గ్రహం అట్లా తిరుగుతూ ఉంటుంది. ఆయనకున్న దగ్గర గ్రహాలు ఒకలా ఉంటాయి, దూరంగా ఉన్న గ్రహాలు వాటి యొక్క పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. ఏదైనా సరే ఆయన చుట్టూ తిరుగుతూనే మనం బతుకుతున్నాం. కాబట్టి ఆయన భాస్కరాదిచ్చేది అంటారు. అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించి పుట్టినటువంటి శిశువు ఆ క్షణం నుంచి ఆ వృద్ధి జరగాలన్నా కూడా ఆయన యొక్క కిరణాలే. అందుకనే కదా పుట్టిన వాళ్ళని సూర్యరశ్మిలో పెడతారు. అంటే ఒక 6 నెలలన్నా సరే సూర్యుడి యొక్క కిరణాలతోనే ఆ యొక్క అవయవాలు, ముఖ్యంగా మానవుడికి కానీ ఎవరికి కానీ ఎముకలు అనేవి ఉంటాయి కదమ్మా, బోన్స్. ఆ బోన్స్ ఎదగాలంటే సూర్యుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. లేకపోతే కొంతమంది ఎదగరు కదా. మనం మామూలుగా వాళ్ళని మరుగుజ్జులని లేకపోతే పొట్టి వాళ్ళని అంటూ ఉంటాం. అంటే సరైనటువంటి శరీర తత్వము వాళ్ళలో ప్రసాదింపబడదు. అది సూర్యశాపం అని కూడా అనుకోవచ్చు. పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలుగా ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు. ఎముకల సైజు ఎరగకపోతే ఏమవుతుందమ్మా, అలాగే ఉండిపోతారా కదా. అంటే ఎముకలకి కారకుడు సూర్యుడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. అట్లాగే తిన్నటువంటి ఆరోగ్యము డైజెషన్ అవ్వాలన్నా కూడా ఈ యొక్క ఉదర భాగంలో మరి ఒక రకంగా చెప్పాలంటే జఠరాగ్ని అంటాం కదా. జఠరంలో అగ్ని ఏంటండి అంటే ఏదో ఒక ద్రవము లోపల మనకు ఆకలి వేసినప్పుడు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ బయటికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందమ్మా, కడుపులో అందరికీ మంట, విపరీతమైన మంట. ఆ సమయంలో కరెక్ట్గా అన్నం తింటే అరిగిపోతుంది. దాన్ని అట్లాగే ఒక గంట వెయిట్ చేసామనుకోండి, ఏమవుతుంది, మంట తగ్గిపోతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అంటే సరైన సమయానికి తినకపోయినా ఆ యొక్క అనారోగ్యాలకి ఇచ్చేటటువంటి గ్రహం కూడా సూర్యుడే. కానీ సరిగ్గా తిన్నప్పుడు దాన్ని అరిగించే శక్తిని ఇచ్చేది ఆయనే. ఇన్ని రకాలుగా మన శరీరంలో శిరోభాగము, శిరస్సుకి సంబంధించినటువంటి వాడు సూర్యభగవానుడు. ఏదైనా మస్తిష్కంలో తేడా వచ్చి రకరకాల సమస్యలు, కొంతమందికి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, కొంతమందికి శిరస్సు ఒక పక్కన నొప్పి వస్తూ ఉంటుంది, కొంతమందికి శిరస్సు ఎప్పుడు నొప్పి వస్తూనే ఉంటుంది, తలకాయ నొప్పి. ఇట్లా రకరకాల సమస్యలు ఇచ్చేటటువంటి వాడు ఈ సూర్యనారాయణుడే. మరి ఈయనకి మనకున్నటువంటి 15 తిథుల్లో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో రెండు సార్లుగా వస్తుంది పక్ష తిథులు అని. ఈ యొక్క భానుసప్తమి ఈ నెల 21వ తేదీన మనకి ఆదివారం రోజున సప్తమి. ప్రతి వారము ఆదివారం వస్తుంది, కానీ సప్తమి కలవటం విశేషం, భానుసప్తమి. అదే మనకి సంవత్సరంలో ఒకసారి వస్తుంది, అది రథసప్తమి. ఇది భానుసప్తమి, అంటే సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు. అందులో ఆ రోజున ఉదయం 9:32 తర్వాత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఆయన సొంత నక్షత్రం, సూర్యభగవంతుడిది. ఆ నక్షత్రంలో ఆయన చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు సూర్యుడి యొక్క రాశిలో ఉన్నాడు, కేతువు సూర్యుడి యొక్క రాశిలో ఉన్నాడు, సూర్యభగవానుడు బుధుడితో కలిసి మిథున రాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో.
అంటే ఈ రోజున కనుక సరిగ్గా ఎవరైతే సరైనటువంటి ఆరాధన చేసుకుంటారో, అంటే నేను చెప్పేటటువంటి ఆరాధన 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, సూర్యుడి యొక్క దశ అంతర్దశలు నడిచేటటువంటి వారికి, ముఖ్యంగా ఎవరికైతే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, లేకపోతే తండ్రితో విరోధత్వాలు కలుగుతున్నాయో, ఇబ్బందులు పడుతున్నారో, తండ్రి యొక్క పాలన లాలన లేనటువంటి వాళ్ళు మానసికంగా క్షోభిస్తూ ఉంటారు. తండ్రి పట్టించుకోకపోవడం, తండ్రి వీరికి సరైనటువంటి మోటివేషన్ చేయకపోవడం, అసలు తండ్రి మొహం చూసేవాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. అంటే వ్యాపారాలని, ఉద్యోగాలకని వెళ్తూ ఉంటారు. అట్లా ఎవరికైనా సరే సమస్యలుగా ఉన్నా, ప్రత్యేకించి ఉద్యోగ వ్యవస్థకి ఈయనే కారకుడు. ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో, ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువైపోయింది. ఉద్యోగపరంగా ఎవరైతే లేక ఇబ్బందులు పడుతున్నారో, ఉద్యోగంలో ఉంటూ వారి యొక్క పై అధికారుల వలన ఎప్పుడూ మానసికంగా, స్త్రీలకి ఒక రకమైనటువంటి క్షోభ ఉంటుంది, పురుషులకి ఇంకో రకమైనటువంటి క్షోభ ఉంటుంది. అంటే వీరు చేసే ఉద్యోగంలో పై అధికారులను కూడా ఈ సూర్యభగవానుడు సూచిస్తాడు. కాబట్టి వారి ద్వారా ఎవరైతే క్షోభింపబడుతున్నారో, ఎవరైతే గనక ఎముకలకి సంబంధించినటువంటి రోగాలు ఉంటాయి చూసారా, వారు ఆ విధంగా అనుభవిస్తున్నారో, ముఖ్యంగా ఎవరైతే గనక గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేసి అలసిపోయి ఆ ఉద్యోగాలు రాక 32 సంవత్సరాలు కూడా దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. 10-12 సంవత్సరాలు ఏ పని చేయకుండా ఓన్లీ ఉద్యోగ సాధనే చేస్తారు. గవర్నమెంట్ జాబ్ కావాలి. వాళ్ళకి అసలు విషయం తెలియట్లేదు. జన్మజాతకంలో ఆ యోగం ఉంటే వస్తుంది. ఆ యోగంలో కూడా చాలా డెప్త్ నాలెడ్జ్కి వెళ్తేనే వస్తుందమ్మా. ఊరినే ఎగ్జామ్స్ రాసేసామని చెప్పి ఐఏఎస్లు, ఐపీఎస్లో కొంతమంది ఒకేసారి గన్ షాట్ కొట్టేస్తారు. ఒకసారి 20 సార్లు రాసినా వాళ్ళు అట్లాగే ఉంటారు. నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుందే తప్ప అది వీళ్ళకి ఉపయోగపడదు. పిల్లలకి జన్మజాతకం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చూపించవచ్చు గురుగారు? యాక్చువల్లీ జన్మజాతకం 12 సంవత్సరాల తర్వాత చూపిస్తారమ్మ. అప్పటి వరకు ఈయన ఆరోగ్యకారకుడు కదా. ఈ 12 సంవత్సరాలు సూర్యుడి యొక్క గ్రహస్థితి వీరి యొక్క జన్మలగ్నం నుంచి, జన్మరాశుల నుంచి, లేదా కొంతమందికి దశలు అంతర్దశలు ఆపరేట్ అవుతాయి 12 ఏళ్లలో. ఆయన గనక అష్టమ భావంలో ఉన్నా, లేకపోతే షష్ఠ రూపంలో ఉన్నా, అంటే 6వ భావంలో ఉన్నా, 12వ భావంలో ఉన్నా, తండ్రి కన్నా మృత్యు దోషాలు వస్తాయి. పిల్లవాడికైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే సూర్యుడు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాడో కొంతమంది చేజేతులారా పాడు చేసుకుంటారు. కొంతమందికి ఏంటంటే పూర్వజన్మ కర్మానుసారంలో ఈ యొక్క జాతక రూపకంగా సూర్య భగవానుడే వారికి మృత్యువును కూడా ప్రసాదిస్తాడు. అందుకని ఎన్నో పూజలు చేయాలి ఆయనకి సంబంధించి. అట్లాగే ఈ సూర్య భగవానుడు కర్మ సాక్షి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా, లేకపోతే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు నా మాటలు వింటున్నా, ఇవన్నీ కూడా సూర్యకిరణాల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటాయమ్మా. ఆ కిరణాల ప్రభావంతోనే ఈ పని ఇతను చేశాడు అని చెప్పి ఆయన లెక్క రాస్తే శనీశ్వరుడు ద్వారా, లేదా యముడి ద్వారా మనకి పైలోకాలు, ఊర్ధ్వలోకాల, తిరోగమన లోకాల, లేకపోతే పాతాళ లోకం అనేది నిర్దేశింపబడుతుంది. సూర్యభగవానుడు పెద్ద అనమాట. అందుకనే మనకి కుడి కన్నుకి నేత్రకారకుడు సూర్యభగవానుడు. నేత్రదోషాలు ఉన్నాయంటే ఆ నేత్రానికి సంబంధించినటువంటి దోషాలు పోవటానికి కూడా సూర్యుడి యొక్క షడాక్షరి మంత్రాన్ని జపించి 1,25,000 సార్లు జపం చేసి ఆయనకి హోమం చేసేవాళ్ళు ఉంటారు. ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఉద్యోగరీత్యా కావచ్చు, తండ్రి రీత్యా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎముకల పరంగా కావచ్చు, లేదా శిరస్సుకి సంబంధించినటువంటి డైజెస్టివ్ ఈ ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అనారోగ్యకరంగా, వీళ్ళందరూ కూడా ఈ భానుసప్తమి రోజున అవకాశం ఉంటే ఒక బ్రాహ్మణ్ణి మాట్లాడుకొని పురోహితుల వారిని ఇంట్లో యంత్రం వేస్తారమ్మా. సూర్య యంత్రం వేసి దానికి సంబంధించినటువంటి కొన్ని యవలు, అట్లాగే తెల్ల నువ్వులు, తులసి, సుగంధ ద్రవ్యాల పొడి, అవన్నీ కూడా యంత్రం మధ్య భాగంలో పెట్టి అరుణము, సౌరము, అట్లాగే ఆయనకి సంబంధించినటువంటి ఎన్నో మంత్రాలతో, వేదమంత్రాలతో, ఋగ్వేద వేదమంత్రాలతో దాదాపుగా ప్రదక్షిణాలు ఉంటాయి. 160 సాష్టాంగ ప్రదక్షిణాలు ఉంటాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి ఇంట్లో వారు చేస్తే కనుక, బ్రాహ్మణ మంత్రం చదువుతుంటే వీరు చేస్తే అనారోగ్య సమస్యలు ఆ విధంగా మటుమాయమైపోతాయి. లేకపోతే వీరు అనుకున్నటువంటి ఉద్యోగ అధికారం కానీ, అవకాశం కానీ ఇట్లా వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే కనుక చాలా సమస్యలు ఎదుర్కొంటారమ్మా. శత్రుబాధలు ఎక్కువ ఉంటాయా. అట్లాగే వీరికి అనుకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ రావు. దాని ద్వారా చాలా బాధలు పడతారు. వీరు ఎంత కష్టపడ్డా కూడా కొంతమంది రాజకీయ నాయకులకి అవకాశం రాదు. అక్కడక్కడే తిరుగుతుంటారు తప్ప వారి వంక సరైనటువంటి నాయకుడు చూడడు. వీరి డబ్బంతా పోతుందే తప్ప వీరికి అధికారం రాదు. అంటే వారి జన్మజాతకంలో సూర్యుడు అసలు బలంగా ఉన్నాడా లేడా, లేకపోతే దానికి తగ్గ పరిష్కారం ఏం చేయాలనేది మాలాంటి గురువులను అడిగి చక్కగా చేసుకున్నారనుకోండి, ఈసారి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ లోపలైనా సరే వారికి చిన్న పదవైనా సరే సూర్యభగవానుడు ఇస్తాడు. ఒకటమ్మా, మన చేతిలో
లేకపోతే కాల్లో కానీ ముళ్ళు గుచ్చుకున్నా, కంట్లో నలుసుపడ్డా, అది పోనంత వరకు మన శరీరం ఏ విధంగా అయితే బాధపడుతుందో, మన జన్మజాతకంలో ఒక్కొక్క గ్రహం వలన ఏదో ఒక సమస్య ఆపాదింపబడుతుంది. దాన్ని తెలుసుకొని పైకి లాగి దానికి తగ్గ శాంతి హోమరూపకంగా కానీ, అభిషేకం కానీ, లేకపోతే జపరూపకంగా కానీ, దానరూపకంగా స్తోత్రాలు చదవటం, లేకపోతే మంత్రపరంగా కానీ చేసుకుంటేనే ఆ పరిహారం జరుగుతుంది. మరి భానుసప్తమి, ఈ యొక్క భానుసప్తమి రోజున తప్పనిసరిగా ఎవరైనా సరే 6 సార్లైనా సరే ఉదయాన్నే సూర్యోదయానికి నిద్రలేచి శిరస్నానము చేసి స్వామివారికి, సూర్యుడికి ఆయన బయటికి వచ్చే టైంలో దాదాపు మనకి ఇప్పుడు 5:56 మధ్యలో ఆయన సూర్యోదయం జరుగుతుంది. ఆ సమయంలో చక్కగా తులసి, ఒక రాగి పాత్రలో నీళ్లు, తులసి వేసి, కొన్ని దర్భలు వేసి, కొన్ని యవలు వేసి, చక్కగా గరిక కూడా వేయాలమ్మ. గరిక ఎందుకు ఏమన్నా అంటే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, అట్లాగే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా చలనచిత్ర సీమలో ఒక స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళకి, లేకపోతే ఆ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, క్రీడాకారులకి, డాక్టర్లు, ముఖ్యంగా డాక్టర్లు, వీళ్ళు ఎవరైనా సరే మొహమాటం ఏం లేదు, వాళ్ళు ఎంత గొప్ప పదవిలో ఉన్నా వాళ్ళకి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మరి ఆ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహం కూడా చూసుకోవాలిగా. కేతువు పాపగ్రహం ఉంది కాబట్టి ఆయనకి సంబంధించిన గరికని కూడా వేసి, దర్భ ఎందుకు ఏమన్నా అంటే రాహుగ్రహం చూస్తున్నాడు కాబట్టి దర్భ గరిక 2 వేసి, తులసి వేసి, సుగంధ ద్రవ్యాల పొడితో ఆయన ముందు ఒక 6 సార్లు ఆదిత్య హృదయాన్ని చదివి, ఆ తీర్థాన్ని కాస్త సొగం చెట్లో పోసి, మిగతా సొగం ఇంట్లో జల్లేసి, వీళ్ళు కనుక నెత్తి మీద జల్లుకొని ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కనుక జపిస్తూ ఇంట్లో ప్రోక్షణ చేసి, వీళ్ళు ప్రోక్షణ చేసుకొని తీర్థంగా కనుక ఆ సూర్యకిరణాలు పడినటువంటి తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో సాధ్యమైనంత వరకు అనుకున్న కొన్ని పనులలో విజయం దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు 50% తగ్గిపోవడానికి ఈ భానుసప్తమి, రథసప్తమి ఎంత గొప్పదో, మనకి మాస శివరాత్రులు, మహాశివరాత్రి ఎట్లా వస్తూ ఉంటాయో, శనిత్రయోదశులు ఎట్లా వస్తాయో, భానుసప్తమి కూడా కొన్ని సమయాల్లో ఇలా వస్తుంది. అంటే భానుసప్తమి కూడా సంవత్సరంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుందమ్మా. కంపల్సరీ వస్తుంది. 3 సార్లు రావచ్చు, ఒకసారి రావచ్చు, ఒకసారి 4 సార్లు రావచ్చు. అదే కదా కాలం యొక్క విశిష్టత. దైవము ప్రతిదీ మనకి మన దగ్గర దాకా తీసుకొస్తుందమ్మా. అందుకనే కదా ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, టీవీలో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చదువుతారు రోజు. అంటే మన కర్మభూమి, ఈ యజ్ఞభూమి కర్మభూమిలో మాలాంటి పండితులు మాకు తెలిసిన జ్ఞానాన్ని మీలాంటి వాళ్ళ ద్వారా ఎంతోమందికి అందించగలుగుతున్నాం మనం. అది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఆచరించి వారు పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని కానీ, ఆరోగ్యాన్ని కానీ, లేదా కొంతమంది ఉద్యోగాదులు, ధనాన్ని కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా విని వాటిని వాళ్ళు చక్కగా చేసుకొని, వాళ్ళు చేసుకోలేకపోతే మాలాంటి గురువుల ద్వారా, ఇప్పుడు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ రోజున విశేషంగా నేను 60 సార్లు ఆదిత్య హృదయాన్ని చక్కగా చదివి, సూర్యుడికి సంబంధించిన మంత్రం ఇందాక మొదట్లో చెప్పాను నేను, మూలమంత్రమే చెప్పాను, వేదమంత్రం. ఆ మంత్రాన్ని అందరూ చదవకూడదు, అది కాస్త మంత్రభాగం కాబట్టి. ఆ మంత్రాన్ని 6000 సార్లు జపించి, ఇద్దరం బ్రాహ్మణం కూర్చొని జపించి, ఆ తీర్థాన్ని ఇప్పుడు కొంతమంది కుదిరిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా చక్కగా చేసుకోవచ్చమ్మా. చేసుకొని ఎవరైతే గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి వారి యొక్క ఇబ్బంది తెలియజేసి, గురువుగారు కాస్త చేసి పెట్టండి అంటే, వారికి నేను ఆ జపతీర్థం అంతా కూడా ఒక రక్ష మీద వేసి ఆ రక్షని వాళ్ళకి అందజేస్తాను. అంటే దానివల్ల ఏంటంటే అమ్మా, ఆ రక్ష తీర్థరూపకంగా అన్నా తీసుకోవాలి, ఏది జపతీర్థము, లేక ఒక రక్షగా అన్న వాళ్ళు ధరించాలి. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ వాళ్ళకి కంపల్సరీ అటెండ్ అవుతుంది, వాళ్ళకి కంపల్సరీ అనుకూలిస్తుంది. ఇది మేము చేస్తూ ఉంటాం కాబట్టి నమ్మకంతో మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆచరించి మాలాంటి వాళ్ళ చేత చేయించుకొని సక్సెస్ అయిందని చెప్తేనే కదా మాకు కూడా ఫుల్ ఎనర్జీతో మళ్ళీ చెప్పగలుగుతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి వేదికల ద్వారా ఎంతోమందికి ఈ విషయాలు తెలియాలనేటటువంటి సదుద్దేశంతోనే తప్ప వేరే రకమైనటువంటి ఆలోచనలు గురువులు ఎప్పుడూ చేయరమ్మ. ఎవరిష్టం వాళ్ళది. అది వాళ్ళు చేసుకున్నారనుకోండి, స్వతహాగా వారికి అన్నీ సిద్ధిస్తాయి. చెయ్యలేని వారి కోసం, అది విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, కొంతమంది అనారోగ్యంతో ఉండి చేయాలనుకుంటారమ్మా, మంచంలో పడుకొని ఉంటారు, చేయలేరు. ఏం చేస్తారు? మాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. ఆ తీర్థం చక్కగా రక్ష వారికి వేస్తే 6 నెలల్లో లేదా 6 సంవత్సరాలు బట్టి మంచం మీద ఉన్నవాళ్ళు 6 రోజుల్లో లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐసీయూలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. యద్భావం తద్భవతి. నమ్మకాన్ని బట్టే మనకి ఫలిస్తుంది. జ్యోతిష్యాన్ని నమ్మాలి, ముందు గ్రహాల్ని నమ్మాలి, మంత్రాల్ని నమ్మాలి, అప్పుడే మీరు అమృతం కూడా మీ దగ్గరికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. కొంతమంది ఏంటంటే గోధుమ రవ్వ పాయసం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి 6 ఒత్తులతో చక్కగా ఎరుపు ఒత్తులతో దీపారాధన, ఆవునేతితో మాత్రమే చేయండి ఈ రోజున దీపారాధన. ఆవునేతితో చేసి కింద గోధుమలేసి దానిపైన దీపారాధన చేసి, మీరు గనక ఎవరైతే విష్ణు సహస్రనామం చదివినా,
సూర్య అష్టోత్తరాన్ని చదువుతూ తులసిని స్వామివారికి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఉంటాయి కదమ్మా, శ్రీమన్నారాయణ ఫోటో కానీ, రాముల వారి ఫోటో ముందు ఆ తులసిని వేసి చక్కగా మరుసటి రోజు ఆ తులసిని నీళ్ళల్లో వేసుకొని ఎవరైతే స్వీకరిస్తారో వారికి కూడా ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ప్రతి దాంట్లో, ప్రతి వృక్షంలో, ప్రతి ఆకులో, ప్రతి మంత్రంలో కూడా పరిష్కారాన్ని ఇచ్చిన వాళ్ళు మన ఋషులు. దాన్ని ఉపయోగించుకోండి ఈ భానుసప్తమి రోజున. మిగతా వాళ్ళు మంత్రం ఒకటి ఉందమ్మా, ఓం హ్రీం సూర్యాయ నమః లేదా ఓం సం సూర్యాయ నమః. హ్రీం అంటే ఇక్కడ నాభిలోంచి రావాలి ఆ మంత్రం. ఇది ఆ రోజు తలుచుకుంటూ ఉండాలి మనం. ఆ రోజు వీలున్న వాళ్ళు 6000 సార్లు చేయొచ్చమ్మా, జపంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మేమంటే వేదమంత్రం చదువుతాం, అందరూ వేదమంత్రాలు చదవలేరుగా, మరి వాళ్ళకి కూడా పరిష్కార మార్గం ఉండాలిగా. కొంతమందికి చక్కగా నాభిలోంచి వచ్చే ఓం హ్రీం అనేటటువంటిది అలా వస్తే ఇక్కడి నుంచి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ హ్రీం అనే మాటతో. లేదా ఓం సం సూర్యాయ నమః, ఓం సం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 6000 సార్లు చక్కగా జపించండి. 9:30 నుంచి 11:30 మధ్యలో జపించినట్లయితే కనుక ఉత్తర ఫల్గుని నక్షత్రం, కొన్ని రాసుల వారు అని కాదమ్మా, అన్ని రాసుల వారు ఆరోగ్యం కోసం చేయండి. అన్ని రకాల సంపదలు ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి ఈ యొక్క భానుసప్తమిని ఈ విధంగా ఉపయోగించుకోండి. కుదరనటువంటి వాళ్ళు ఫోన్ చేసి మేం చేసేటటువంటి సూర్యుడి యొక్క 6000 సార్లు మూలమంత్ర జపాన్ని, వేదమంత్రాన్ని, 60 సార్లు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివి వారికి సంబంధించి వారికి రక్ష అందించే బాధ్యత నేను స్వీకరిస్తాను. కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోండి, లేకపోతే మీరు చేసుకోండి. విన్నారు కదా, జూన్ 21వ తారీఖు వస్తున్న భాను సప్తమి వైశిష్టత, అలాగే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే మనం చేసుకోవాల్సిన పరిహారాలు. అయితే చేసుకోలేని వారు గురుగారికి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు ఇంకా మరేమైనా వివరాలు అలాగే జాతక పరిశీలన చేసుకోవాలనుకున్న గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. ఓం నమో నారాయణాయ.